కుండపోత వానకు హైదరాబాద్ అల్లకల్లోలమైంది. పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. సెవెన్ టోమ్స్ రోడ్డు చెరువును తలపిస్తోంది. షేక్పేట్ నుంచి సెవెన్ టోమ్స్ రోడ్డు మీదుగా గోల్కొండకు వెళ్లాల్సిన వాహనదారులు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. సెవెన్ టోమ్స్ రోడ్డు దారి పొడవునా ట్రాఫిక్ జామ్ అవుతోంది. మోకాలి లోతు వర్షపు నీటితో జనం అవస్థలు పడుతున్నారు. వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. సెవెన్ టోమ్స్ రోడ్డుపై అవస్థల మీద మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. హైదరాబాద్ లో దంచికొట్టిన వర్షం కారణంగా నగరవాసులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ రోడ్లను ఎక్కడ చూసినా చిత్తడిగా మారిపోయాయి. హైదరాబాద్ రోడ్లు జలమయమైపోయాయి. కొన్ని ప్రాంతాలు అయితే చెరువులను తలపిస్తున్నాయి. ప్రస్తుతం మనము గోల్కొండ రూట్లోని సెవెన్ టూమ్స్ వద్ద ఉన్నాము. సెవెన్ టూమ్స్ వద్ద కనుక గమనించినట్లయితే రోడ్లు పూర్తి స్థాయిలో కూడా జలమయమైపోయాయి. మోకాళ్ళ లోతు వరకు కూడా వరద నీరు వచ్చి చేరింది. జిహెచ్ఎంసీ మాన్సూన్ ఎమర్జెన్సీ టీం వాటర్ అయితే ప్రస్తుతం వాటర్ సాగింగ్ ఉన్న ఏరియాకి చేరుకున్నారు. అక్కడ వాటర్ తొలగించే ప్రక్రియ కూడా జరుగుతోంది. సో వాహనదారులు మాత్రం ఉదయం నుంచి రాకపోకలు సాగించాలంటే తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. దాదాపు 1/2 కిలోమీటర్ మేర కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. నిన్న అర్ధరాత్రి నుంచి కురిసిన వర్షం తెల్లవారుజామున 5 గంటల వరకు కూడా దంచికొట్టింది. ఈ కారణంగా నగరవాసులు తమ కార్యాలయాలకు వెళ్లేవారు, స్కూళ్ళలోకి వెళ్లేవారు, తమ పనులపైకి బయటకు వచ్చేవారంతా నగరవాసులు ఎవరైతే ఉన్నారో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం అయితే ఇది షేక్పేట్. ఈ రోడ్ అంతా కూడా గోల్కొండ టూమ్స్, గోల్కొండ రూట్ సెవెన్ టూమ్స్ వెళ్తుంది. అలాగే టోలీ చౌకీకి వెళ్లాల్సిన రూట్ అంతా కూడా ఒక్కసారిగా వాటర్ సాగింగ్ అయింది. ఇలా హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో కూడా ఇదే సిచ్యువేషన్ నెలకొంది. నగరవాసులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫిలిం నగర్లోను, అలాగే షేక్పేట్లోను, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, గోల్కొండ, షేక్పేట్, సెవెన్ టూమ్స్ రోడ్, టోలీ చౌకీ, మణికొండ, జూబ్లీహిల్స్, పాత బస్తీ పరిశీలిస్తే చార్మినార్, యాకత్పుర, బహదూర్పుర, అలాగే ఆరాంఘర్ ఈ ప్రాంతాల్లో, అలాగే పటాన్చెరు, మియాపూర్లో కూడా గంటకు పైగా వర్షం కురిసింది. వాహనదారులు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. షేక్పేట్లో రోడ్లపై వర్షం నీరు వచ్చింది. అలాగే ఫిలింనగర్ రోడ్డుపై కూడా ఇసుకరాలు కొట్టుకొచ్చాయి. మాన్సూన్ ఎమర్జెన్సీ టీం కొన్ని సూచనలు చేస్తున్నారు. అలాగే చాలా జాగ్రత్తగా వీరు ప్రయాణించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. సో ప్రస్తుతం అయితే గోల్కొండ నుండి షేక్పేట్ వెళ్లాల్సిన రోడ్ ఏదైతే ఉందో ఈ ప్రస్తుతం అయితే 2 వేస్ లో కూడా వర్షపు నీరు వచ్చి చేరింది. వర్షపు నీరు అయితే జిహెచ్ఎంసీ మాన్సూన్ టీం అయితే తొలగిస్తా ఉన్నారు. చాలా ప్రాంతాల్లో ఇదే సిచ్యువేషన్ ఉంది. నగరవాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారు వర్షం కారణంగా. జిహెచ్ఎంసీ మాన్సూన్ టీమ్స్ తో పాటుగా పోలీసులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. నగరవాసులు కూడా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి ప్రాంతాలలో ఎక్కడ మ్యాన్ హోల్ ఉంటుందో, ఎక్కడ కరెంటు తీగలు వచ్చి పడతాయో కూడా తెలియని సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి నగరవాసులు మాత్రం చాలా జాగ్రత్తగా తమ గమ్యస్థానాలు చేరుకోవాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది. హైదరాబాద్ లో చాలా చోట్ల ఇదే సిచ్యువేషన్ నెలకొంది. వీడియో జర్నలిస్ట్ ఎల్విఎస్ తో కిరణ్.